కార్తెకు రోళ్లు పగులుతాయంటారు. ఆ రేంజ్ లో బాణుడి ప్రభావం ఉంటుందని అర్థం. అది నిజమనేలా ఇప్పుడు సూర్యుడు సూపర్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఉదయాన్నే తన ప్రభావాన్ని మొదలు పెడుతున్నాడు సూర్యుడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ వేడికి ప్రజలంతా అల్లాడిపోతున్నారు. ఈ ఏడాది మరింతగా తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు సూర్యుడు. భానుడి భగభగలతో కొన్ని ప్రాంతాల్లో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. మోగజీవాలు అల్లాడిపోతున్నాయి. ఒక్కో ప్రాంతంలో 48 డిగ్రీలు దాటి విజృంభిస్తున్నాడు. దీంతో జనం బయటకు వెళ్లాలంటేనే విలవిల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. మరో 4 రోజుల పాటు ఇదే తరహా ఎండలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో 4 రోజులు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఎండల దాటికి వడదెబ్బతో జనాలు పిట్టల్లా రాలుతున్నారు. గత 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 100 మందికి పైగా మరణించారు. దీంతో హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణకు హై అలర్ట్ ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో అయితే ఏకంగా 46 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. మరోవైపు ఇవాళ్టి నుంచి రోహిణి కార్తె ప్రారంభం కావడంతో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. ఎండలకు తోడు తీవ్రమైన వేడి గాలులు వీస్తుండటంతో సామాన్య ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ముఖ్యంగా భద్రాచలం, ఖమ్మం జిల్లాలో అత్యధికంగా హీట్ వేవ్ కొనసాగుతోంది. మే నెల చివరికి వస్తున్న ఎండ తీవ్రత ఇంకా తగ్గుముఖం పట్టట్లేదు. వేడి సెగకు రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. 2015-2023 సంవత్సరాల మాదిరి ఈ ఏడాది సైతం ఎల్నినో ప్రభావం ఉండటం మూలంగా అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. వేడి గాలులు ఎక్కువగా రావడంతో ఉక్కపోత అధికంగా మారుతుంది. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లకూడదని చెప్తోంది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అదే దారిలో ఉన్నారు. అయితే ఎండ వేడికి తట్టుకోలేని ప్రజలు వడదెబ్బకు గురవుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక రాష్ట్రంలో తీవ్ర ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. మరో 3-4 రోజుల పాటు ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రతలు ఎండబోతున్నాయి. ఎలా ఉండబోతుందనే దానికి సంబంధించి వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి రాముడు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుంది. దానివల్ల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అనేక జిల్లాల పరిధిలో తీవ్ర ఎండలు ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి అలర్ట్ను జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా ఈ ఎండలు ఇంకా ఎంతకాలం కొనసాగేటువంటి అవకాశం ఉంది? ఉష్ణోగ్రతలు ఎట్లా ఉన్నాయి? మరొక 3 నుంచి 4 రోజులు ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. అంటే ఈ స్థాయి నుంచి పెద్దగా పెరిగే అవకాశం లేనప్పటికీ ఇప్పుడున్న ఉష్ణోగ్రతలే చాలా ఎక్కువ ఉన్నాయి. 41 నుంచి 46-47 డిగ్రీల వరకు మనకి టెంపరేచర్లు ఉన్నాయి. సో ఇదే స్థాయిలో రాగల 3-4 రోజులు కొనసాగే అవకాశం ఉంది. సో ఆ దృష్ట్యా చూసినట్టయితే మనకి ఉత్తర తెలంగాణలోని ఇంచుమించు అన్ని జిల్లాలు, అలాగే తూర్పు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మనము 44 డిగ్రీల కంటే ఎక్కువ టెంపరేచర్లు ఉండే అవకాశం ఉందని ఈ ప్రాంతం అంతా రెడ్ అలర్ట్లో ఉంది. మిగిలిన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కూడా 41 నుంచి 44 వరకు టెంపరేచర్లు ఉండే అవకాశం ఉంది. ఇదే పరిస్థితి ఇంచుమించుగా 4 రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది. 5వ రోజు నుంచి కొద్దిగా టెంపరేచర్లు తగ్గే అవకాశం కనిపిస్తుంది. సార్, మనం చూసే పరిస్థితి రెగ్యులర్గా అదే ప్రాంతాలలో ఇంతకాలం అంటే ఇన్ని రోజుల తరబడి ఎక్కువ వేడి ఉండడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ ప్రాంతాలకు సంబంధించి? మనకి హీట్ వేవ్ అంటే నార్మల్గా 45 డిగ్రీలు దాటి 2 రోజులు ఒక ప్రదేశంలో ఉన్నట్టయితే ఆ ప్రదేశం మనకి హీట్ వేవ్ ప్రభావితమని మనం ప్రకటిస్తాము. అయితే ఇప్పుడు చూసినట్టయితే ఇంచుమించు 20వ తారీఖు నుంచి ఈరోజు 25వ తారీఖు వరకు 5 రోజులు పైబడి మనకి టెంపరేచర్లు కంటిన్యూస్గా ప్రాంతాల్లో ఎక్కువ ఉండడం వల్ల యాక్చువల్గా దీని ప్రభావం సివియర్ హీట్ వేవ్ తాలూకు ప్రభావం లాగా ఉంటుంది. సో అందుకని ఈ కంటిన్యూస్ హీట్ వేవ్ ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతాలకి ప్రస్తుతం మనం రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది. జిల్లాల పేర్లు చూసినట్టయితే ఈరోజు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్
ఉంటుంది. అలాగే మనకి కుమరం భీము, మంచిర్యాల, ఇటు కరీంనగర్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాదు, నల్గొండ, సూర్యాపేట ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్. ఉత్తర తెలంగాణలోని మిగిలిన జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, రాజన్న సిరిసిల్లాలో ఎల్లో అలర్ట్ ఈరోజు కొనసాగుతుంది. సార్, అంటే ప్రధానంగా ఈ ఎండలు ఇంకా ఎంతకాలం కొనసాగేటువంటి అవకాశం ఉంది? ఏదైనా జిల్లాల్లో ఈ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉందా? 4 రోజుల పాటు మనకి ఈ ఇంచుమించుగా ఈ ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఈ హీట్ వేవ్ అనేది ఈ హై టెంపరేచర్స్ కొనసాగే అవకాశం ఉంది. అయితే మనకి రెయిన్స్ కూడా ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల ఇవి కూడా వేడిమి వల్ల వచ్చే వర్షాలే. సో ఈ వర్షాలు మనకి పశ్చిమ జిల్లాల్లో కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతంలో మనకి ఈరోజు ఇటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు చూసినట్టయితే మన సిటీలోని 3 జిల్లాలు, అలాగే యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లా వరకు కూడా ఇటువంటి వాతావరణం కల్పిస్తుంది. ఎల్లుండి చూసినట్టయితే మనకి ఈ తూర్పు తెలంగాణలోని మరిన్ని జిల్లాల్లో కూడా కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది. అయితే ఈ జల్లులన్నీ కూడా మనకి మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో పడతాయి కాబట్టి అప్పటికే మనకి టెంపరేచరు, హీట్ వేవ్ తాలూకు టెంపరేచర్లు కూడా నమోదైపోవడం జరుగుతుంది. సో మనం అందుకని 3-4 రోజుల వరకు కూడా ఈ హీట్ వేవ్ అలర్ట్ పెట్టడం జరుగుతుంది. సో ఈ నైరుతి ఋతుపవనాలు కొంత తొందరగా ఇక్కడికి వచ్చాయి గత ఏడాది. ఈసారి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? రాష్ట్రం వర్షాలు రావడం వల్ల కొంత చల్లదనం వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి కదా, ఎట్లా ఉండొచ్చు? ఈసారి కూడా మనం ఆల్రెడీ నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాతంలోకి ప్రవేశించాయి. మనకి ఈ అండమాన్ నికోబార్ దీవుల్ని పూర్తిగా దాటాయి, మధ్య బంగాళాఖాతంలోకి కూడా ప్రవేశించాయి. అలాగే ఆగ్నేయ అరేబియన్ సముద్రంలోకి కూడా ప్రవేశించడం జరిగింది. అయితే అటు తర్వాత గత 2 రోజుల నుంచి కొంచెం మందగమనం సాగుతోంది. సో ముందు అనుకున్నట్టుగా 26వ తారీఖు నాటికి ప్రవేశించే అవకాశం కేరళలోకి ప్రస్తుతం కనిపించట్లేదు. మరొక 3-4 రోజులు దాటిన తర్వాతే కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉంది. మన రాష్ట్రానికి సంబంధించి మన రాష్ట్రానికి కేరళలో ప్రవేశించిన ఇంచుమించు వారంలోగా మనకి తెలంగాణలోకి ప్రవేశిస్తాయి. ప్రస్తుతం మనము నెలాఖరు అంటే 29-30 తారీఖుల వరకు కూడా కేరళలోకి అనుకూల పరిణామాలు కనిపించట్లేదు కాబట్టి మనకి జూన్ ఫస్ట్ వీక్ ఎండింగ్లోనే మనకి ఇంచుమించుగా తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అయితే ఇంకొక 3-4 రోజుల పాటు కురిసేటువంటి ఉండేటువంటి అవకాశం ఉంది, కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయితే అప్పుడప్పుడు ఆ జిల్లాల్లో, కొన్ని జిల్లాల్లో మాత్రం వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది అనేది ప్రధానంగా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అయితే ఈ ఉష్ణోగ్రతలు అదే విధంగా కొనసాగుతున్నాయి కాబట్టి, హీట్ వేవ్స్ అదే విధంగా ఉన్నాయి కాబట్టి రెడ్ అలర్ట్ చాలా జిల్లాలకు జారీ చేశామని కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రదీప్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.